శ్రీనివాస్ అఘోరి అసలు టార్గెట్ ఏంటంటే అఘోరికి సెక్స్ పిచ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. శ్రీవర్షిని వరంగా అఘోరి మాత తీర్చుకుంటుందని చెప్పేసి ఒకవేళ మేమే జనాలం అడిగితే మీరు ఒక సాధువుగా ఏం చెప్తారు? శారీరక సంభోగానికి శ్రీనివాస్ పనిచేయడు. అదే పరంగా వెళ్ళి ఇప్పుడు బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆమె మనస్తత్వం మారుతుందా? ఇప్పుడు ఈవిడ స్త్రీ, ఆయన స్త్రీ శరీరమే. ఈ ఇద్దరితో కామకోరిక తీరుతుందంటే నమ్మడానికి లేదు. జంట పోయిండ్లు అనుకోవచ్చా? జంటగా ఇద్దరు ప్రయాణం తాళి చేశారు. కట్టారని చెప్పేసి వాళ్ళందరినీ పురుషుడైతే తాళి కట్టిండు అనొచ్చు. ఆడలాడని పెళ్లి చేసుకుంటారు కదా గురువు గారు, మీరు మరీ చెప్తారు. ఆడోళ్ళు మొగలు చేసుకుంటారు. కామం అనేది, ప్రేమ అనేది మా ఇద్దరి మధ్యలో శారీరకంగా ఉన్నది అనేది స్టేట్మెంట్స్. కుక్క పెట్టుకోవడానికి రీజన్ ఏంటి ఆమె? అంటే నేను నాకు తెలిసి కామం అనేది శ్రీవర్షిని చేసింది కరెక్టే అంటారా? ఆ అమ్మాయికి ముమ్మాటికి నిర్ణయం బలంగానే ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిందని లేదు. ఒక సాధువుగా ఉన్నటువంటి వ్యక్తి మీరు కూడా వెళ్ళి అట్లా చేయగలుగుతారా? వాస్తవం. విరుద్ధంగాని కాదు, ఏ ఫోన్ చేసినా కూడా నువ్వు మాట్లాడు అని అమ్మాయికి చెప్పడం అంటే కొంచెం వెటకరంగా మాట్లాడమే జరుగుతుంది. అక్కడ క్లియర్గా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. నువ్వు మాట్లాడు నేను మాట్లాడంటే అవగాహన లేకుండా ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఇప్పుడు చాలామంది అడిగే విషయం ఏంటంటే సాధువులందరూ నిద్రపోతున్నారా? నేను కాదనుకున్నా, నాకు అసలు ఎవరు వద్దు, మీరనే వాళ్ళు నాకు ఫోన్లు చేయరు, నేను వదిలేసుకున్న అన్నటువంటి వ్యక్తి ఆయన చేస్తున్న విషయాన్ని మనకు చెప్తుందని మనం ఎట్లా నమ్ముతాం? చాలా ప్రేమికులు ఉన్నారు మన దగ్గర. సో ఇప్పుడు ఆ అమ్మాయి అఘోరి మాతకి తోని తిరుగుతుంది కాబట్టి, ఆయన మైకంలో ఉంది కాబట్టి ఆయనకే మాట్లాడుతుంది. రైట్. ఆ అమ్మాయి అక్కడి నుంచి బయటకు వచ్చినాక నేనే వచ్చి ఆ అమ్మాయిని నా పక్కన కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేయకపోతే నా పేరు చూడదు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అఘోరి అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది. లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ చేసి అది దాదాపుగా చాలా వరకు మీరు అందరు చూశారు, అందులో కూడా మంచి కామెంట్సే ఇచ్చారు. బట్ ఈరోజు అఘోరి అనే వ్యక్తి అలియాస్ శ్రీనివాస్. సో శ్రీవర్షిని అనే అమ్మాయి తీసుకుపోవడానికి రీజన్ ఏంటి? ఆ అమ్మాయి నిజంగానే తనతో వెళ్ళిందా? అసలు నిజంగానే వశీకరణం ఉంటుందా? సో దాని గురించి మాట్లాడడానికి అయితే ఈరోజు నేనైతే మనకి అందరికి తెలిసినటువంటి వ్యక్తి, సాధువు అయినటువంటి శివరుద్ర స్వామి గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి గురువుగారి మాటలను అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్తే. నమస్కారం అమ్మ. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఎలా ఉన్నారు గురువుగారు? ధర్మరక్షణ అమ్మ. సో గురువుగారు, ఇప్పుడు అంటే అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆ టైంలో కూడా నేను మళ్ళీ అలియాస్ అఘోరి, నిజంగానే అఘోరిని అని చెప్పొచ్చా? ఆమె అఘోరి మాతలు అలా చేస్తారా? చేయాలంటే అఘోరీలు అలా లేరు. అఘోరా తత్వం వేరు, అఘోరీ తత్వం వేరు, మరియు సాధన లక్ష్యం వేరు. ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే మీరు విషయం అన్నారో, మీరు అఘోరి అని అనకూడదని హెచ్చరించాను. ఎందుకంటే రుజువు చేయబడాలి అఘోరా. ఇప్పుడు మరియు అఘోరాలకి స్త్రీ సాన్నిధ్యం పనిచేయదు. ఇంకోటి ఏంటంటమ్మా, ఒక స్త్రీకి స్త్రీ అఘోరా అనే శిక్ష ఇవ్వాలి. మనం వర్డ్ మాట్లాడాలి. ఒక స్త్రీకి స్త్రీ అఘోరి మాత్రమే శిక్ష ఇవ్వాలి. పురుష అఘోరాలు శిక్షలు ఇవ్వరు. అర్ధనారీశ్వరులు అక్కడ కిన్నెర అఖాడా ఉంది, వాళ్ళు కూడా శిక్షలు ఇవ్వరు. ఇప్పుడు కిన్నెర అఖాడా, మహిళా అఖాడా ఒకటి చేశారు ఈ మధ్య. ఒక స్త్రీ అఘోరికి స్త్రీ అఘోరియే శిక్షలు ఇవ్వాలి. కానీ శ్రీనివాస్ ఏ విధంగా అఘోరి అనే శిక్షలు ఇస్తాడు? శ్రీనివాస్ ఏంటంటమ్మా, వ్యక్తిగతంగా ఆయన ధర్మ ప్రయత్నం చేస్తున్నాడు, ధర్మ ప్రయాణంలో ఉన్నాడు, నేను ఒప్పుకుంటాను. సాధన ఎవరి సొత్తు కాదమ్మా, ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు మనవాడు చేయాల్సిన విషయం కూడా ఏంటంటే, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్నల అనుమతితో తీసుకెళ్ళాలి. వాళ్ళ అమ్మా నాన్నల అనుమతి లేనిది సాధన ఎలా చేస్తాడమ్మా? ఒక విషయం. సాధన ఎక్కడ ఇప్పిస్తాడు? రెండో విషయం. అఘోరా సాధన ఇప్పిస్తాడా, మామూలు సాధన ఇప్పిస్తాడా, లేకపోతే వేదాలు ఇంకేదన్నా శ్లోకాల పఠనాలు చేయిస్తాడా, యంత్రతంత్ర మంత్ర శక్తులు సాధిస్తాడా, క్షుద్ర ప్రయోగాలు యాంత్రిక మాంత్రిక శక్తులు నేర్పిస్తాడా అనేది అదొక వ్యవహారం. ఇన్ని విషయ వివరణలో ఒక స్థావరం లేనిది ఏ విధంగా చేస్తామమ్మా పూజ నియమ నిబంధనలని? కాబట్టి ఆయన వాళ్ళ అమ్మా నాన్నల అనుమతి లేకుండా తీసుకుపోవడం అనేది
ఇది చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన విషయం అని కూడా గతంలో చెప్పాను. సో ఎందుకంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినప్పుడు పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనేది అది ఎవరికైనా జరుగుతుంది, అది కామను. ఇప్పుడు శ్రీవర్షిణి విషయంలో కూడా అలానే జరిగినా కూడా అమ్మాయి ఏమంటుంది, నా ఇష్ట ప్రకారంగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, నా ఇష్ట ప్రకారంగానే సో నేను కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిన. బట్ దీని గురించి అసలు నాకు పేరెంట్స్కి నాకు సంబంధమే లేదు, నా ఇష్ట ప్రకారంగానే నేను అఘోరి మాతకి వెళ్ళి అంటే అఘోరి మాత దగ్గరికి పోయి అంటే ఆమెకి తగ్గట్టుగా నేను ఆమె శిష్యురాలుగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంది. నిజంగానే అంటే శ్రీవర్షిని చేసింది కరెక్టే అంటారా? కాదు కాదు, అది ముమ్మాటికి నిజం కాదు. ఆ అమ్మాయి సొంత నిర్ణయం తీసుకోవడానికి ఆవిడకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే రైట్స్ ఉన్నాయి. కానీ బియాండ్ ద లిమిట్స్ అంటే నీకంటూ ఒక సరిహద్దు ఉంటుంది, ఒక హద్దు. ఇప్పుడు నువ్వు అమ్మా నాన్నలతో పాటు ఉండాల్సిన వయసు, బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు కాబట్టి అలా కాకుండా అమ్మా నాన్నలని ఒప్పించి పోవడం అనేది శాస్త్రం. నువ్వు అలా పోకపోవడం వల్ల నీ యొక్క చదువు, నీ సంధ్య అనేది లెక్క పెడుతున్నారు. కామెంట్ ఎలా వస్తున్నాయి చూసారా? ఇన్ని కామెంట్స్లలో వ్యూవర్షిప్ మాత్రం కనబడుతుంది, కానీ మరి మంచితనము, లోక కళ్యాణము, ధర్మ పరీక్ష, పరమాత్ముడు అనుకుంటున్న విషయ వివరణలు ఎలా కనబడాలి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆవిడ వెళ్ళింది, కంప్లైంట్ ఇవ్వలేరు. ఆవిడ తీసుకుపోయింది, కంప్లైంట్ ఇవ్వలేరు. వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ విషయ వివరణ కొంచెం డీప్గా పోతే తల్లిదండ్రులకు కూడా తప్పు ఉందని అంటారు. ఇప్పుడు 7 రోజులు ఒక వ్యక్తిని పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు? ఇవన్నీ అడగలేమో మనం. అలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ గురించి ఏంటంటే సంవత్సరం నుంచి న్యూస్లు అన్నీ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా అంత అలర్ట్లో ఉండాలి కదా. ఇప్పుడు అమ్మాయికి జరగరా అనేది ఏదైనా జరిగితే ఇప్పుడు శ్రీనివాస్ని నువ్వు ఏమనలేవు, అటు పేరెంట్స్ని ఏమనలేవు. ఈ అమ్మాయి ఏం స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న, నా ఇష్టంగా పోయినాను అంటే మనం ఆ ఇష్టాన్ని ఆ అమ్మాయికి ఏమైనా కూడా అడగలేని పరిస్థితిలో ఉన్నాం. అంతటి దౌర్భాగ్య స్థితిలోకి మనం రాకూడదమ్మా. సాధు సంతులు అందరూ ఏం అడుగుతున్నారు ఇప్పుడు ప్రశ్న నాకు చాలా కాల్స్ వచ్చాయి లాస్ట్ 1 వీక్ నుంచి. ఏంది 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 అని అంటే మరి అమ్మాయి అంతలో అమ్మాయి నిర్ణయం తీసుకుంటే కదా మనం చెప్పొచ్చు అంటే అలా ఆపకుండా మీరు ఉండలేము. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శివరుద్ర సాధు మాట్లాడుతున్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో శివరుద్ర సాధువే మాట్లాడతాడు, తెలంగాణలో శివరుద్ర సాధువే మాట్లాడుతున్నాడు. అట్లా మిగతా వాళ్ళందరూ 10-20 మంది 100 మంది కలిస్తే అమ్మాయికి మనందరం అమ్మాయి ఈ విధంగా కాదు, ఈ విధంగా వెళ్ళవచ్చు అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు అమ్మాయి వెళ్ళడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమని చెప్తున్నారు గురువు గారు, వశీకరణం చేయడం వల్లే మా అమ్మాయి మతి అంటే అట్లా తప్పి మాట్లాడుతుంది, అసలు మా ధ్యాసలోనే లేదు, అసలు ఏం చేస్తుంది అని చెప్పేసి. నాకు తెలిసి నిన్నగాక మొన్న ఒక వీడియోలో కూడా ఆ అమ్మాయి జస్ట్ ఇట్లా హెయిర్ పట్టుకొని ఏదో చేయడము, ఏదో చేతులు ఇట్లా చేయడము, సో వాళ్ళన్న ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. అవన్నీ పైశాచికత్వాలు. వశీకరణం అనేది అలా చేయొచ్చునా? ఇట్లా ఒక వ్యక్తిని పట్టుకొని ఒక వ్యక్తిని తీసుకొని ఒక వ్యక్తిని ఏమో చేస్తున్నట్టుగా వశీకరణ వెళ్ళే హక్కు లేదు. హక్కు ఎక్కడ ఉన్నదని అంటే ధర్మపరమైన విషయ వివరణలో హక్కు ఉన్నది. ఇప్పుడు వశీకరణ అనేది ఏంటంటే ఒక వ్యక్తిని మనం వశపరచుకోవడం. ఒక వ్యక్తిని వశపరచుకోవడానికి ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర ఏమున్నదమ్మా? శ్రీనివాస్ ఒక సాధకుడు మాత్రమే ఆయనే చెప్తున్నప్పుడు, ఆయన ఆడ కాదు నేను మొగ కాదు అని చెప్పి ఆయననే వివరణ ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏ విధంగా సాధన లక్ష్యాన్ని తీసుకుంటాడు? కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిది ముమ్మాటికి నిర్ణయం బలంగానే ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన దానిలో ఏంటంటే అమ్మా అంటే ముఖ్యంగా శ్రీనివాస్, ఎల్లూరి శ్రీనివాస్ కూడా విని వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పించకపోతే ధర్మం గెలవదు. అమ్మా నాన్నల ఆ ఏడుపు ఆ బాధలన్నింటినీ పెట్టుకొని ఏ సాధన చేసుకుంటే ఏ దేవుడు వీళ్ళని కరుణిస్తాడమ్మా? చూడు, శివతత్వం అనేటిదే మానవత్వంతో మొదలవుతుంది. మానవత్వం లేని దగ్గర శివతత్వం కూర్చుంటుందమ్మా. కాబట్టి ఏంటంటే ముమ్మాటికి ఆ అమ్మాయి తెలుసుకొని క్షమాపణ వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పి శ్రీనివాస్ కూడా వాళ్ళందరితో కలిసి ఒక మంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేసుకొని వెరీ ఫెయిర్గా తీసుకెళ్తే మంచిది కదమ్మా. అప్పుడు మీకు నాకు ఇలాంటి ప్రశ్నలు ఉండవు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గురించి మనం మాట్లాడితే, అఘోరి అమ్మ గురించి మాట్లాడితే గురువు గారు సీరియస్గా చెప్పాలంటే ఆమె ఒక ట్రాన్స్ అనే మనకు తెలిసినటువంటి విషయం. సో సర్జరీ చేయించుకోవడం జరిగింది, ఇవన్నీ జరిగిన అంత ముందుకు వచ్చిన వార్తలు మనం అందరు జనాల్లో చూసినాం. నేను సనాతన ధర్మం కోసమే పోరాటం చేస్తున్నా, హిందుత్వం కోసమే పోరాటం చేస్తున్నా అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, ఇవన్నీ హల్చల్ చేసింది మొత్తం ఎక్కడ చూసినా కూడా. సో బట్ కానీ ఆమె ఇప్పుడు మీరు ఒక సాధుగా ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, అఘోరులైనా కావచ్చు, జనాలను కొట్టడము అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆమె నిజంగానే అఘోరి అని ఆమె ఎప్పుడన్నా ఎక్కడన్నా వ్యక్తపరిచిన రోజు ఉందా మీ దగ్గర వరకైనా? మీకేమైనా ఫోన్ చేసి మాట్లాడడం? వాస్తవం. ఇప్పుడు ఒక వ్యక్తి చరిత్ర మాట్లాడితే అమ్మా
అఘోరా అని ఆవిడకి నిర్ణయం ఎక్కడ చేయలేరు కదా ఎవరు. ఏది ఏదైనా అఫీషియల్గా ఉన్నదా డిక్లరేషన్ లేదు. శ్రీనివాస్ ఒక సాధకుడై అఘోరా తత్వాన్ని సాధిస్తున్న తరుణంలో తిరుగుతున్నా అని చెప్పిండు గతంలో వివరంగా. 2024లోనే ఆయనకి శరీర మార్పిడి చేర్పిడులు జరిగినాయని చెప్పారు. ఇది 2025 అంటే 2 సంవత్సరాల క్రితం. ఆయన ధర్మ ప్రయత్నంలో ప్రయాణం చేస్తున్న దాంట్లో ఇలాంటి ఎన్నెన్నో అడ్డుకుంటున్నాము, ఎన్నో బాధలు పడుతున్నాము, నా మీదకి వస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అన్న విషయంలో ఈయన గారి నోటి దురుసుతోనే కదా ఎక్కువ శాతంగా పోలీస్ అధికారులని దుర్భాషలాడడం, తర్వాత ఇంకెవరైనా వస్తే వాళ్ళని కొంచెం తీవ్రమైన పదాజాలంతోనే ఆయన మీదకి వచ్చారు. అంతకు మించి ఆయనను ఎవరు కొట్టడానికి రాలేరు. గతంలో తిరిగాడు చేశాడు కాబట్టి ధర్మ ప్రయత్నంలో ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు శ్రీనివాస్ ఏంటంటే మీరంటే అఘోరీ తత్వం అనేది సమాజంలోకి రాకూడదు ఎప్పుడు. ఇది సమాజం లోపల జరగాల్సింది కాదు. సమాజానికి వీళ్ళు చాలా 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 గోప్యంగా ఉండి చేయాల్సిన పనులు. అలా చేయకుండా నీవేంది నేనేంది అన్న ఈ వర్షన్ సొసైటీలో యాక్సెప్టెన్స్ చేయదు. కాబట్టి ఇప్పుడు కాశీలో అంతా, ఉత్తరాఖండ్లో మరియు ఈ ఉత్తరప్రదేశ్లో, యూపీ మొన్న అయింది కదమ్మా మహాకుంభమేళలో కొన్ని అఖాడాలలో నుంచి ఫోన్స్. వాళ్ళు అడిగే విషయాలు కూడా ఏంటంటే ఇలానే పోతూ పోతూ ఉంటే మంచిదే. ఎక్కడన్నా ఏమైనా జరగరానిది జరిగితే అఘోరాలందరికీ ఒక పేరు వస్తుంది. ఆ పేరు చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు మహాకుంభమేళ జరిగిన తర్వాత అందరూ అఘోరాలంటే, సాధువులంటే గౌరవం పెంచుకున్నారు. అది ఒకవేళ ఏదన్నా తప్పు పట్టే అవకాశాలు ఏమైనా ఉండవచ్చేమో సాధువు గారు, శివరుద్ర అది అని మాట్లాడినప్పుడు మేమేం చెప్పామనంటే అలా ఏమీ లేదు. ఒక 10-20 రోజుల తర్వాత ఆ అమ్మాయి కొన్ని విషయాలు తెలుసుకొని ఆయన కొన్ని విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు మన కంటిన్యూ వీడియోలు వస్తూ ఉంటాయి. ఇక ఆయన కూడా ఒక థాట్ రావాలి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసేసి అందరినీ కాపాడాలి, అందరం బాగుండాలి అన్న థాట్ రావాలి. శ్రీనివాస్ చెప్పింది కూడా అదే. ఆయన గారు వచ్చి అందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తే ధర్మం గెలుస్తుంది. ఇప్పుడు అలా నువ్వు విరుద్ధంగా పోతే ధర్మం గెలుస్తుందా? విరుద్ధంగాని కాదు, ఏ ఫోన్ చేసినా కూడా నువ్వు మాట్లాడు అని అమ్మాయికి చెప్పడం అంటే కొంచెం వెటకరంగా మాట్లాడమే జరుగుతుంది. అక్కడ క్లియర్గా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. నువ్వు మాట్లాడు నేను మాట్లాడంటే అవగాహన లేకుండా ఈ అమ్మాయి మాట్లాడుతుంది. అవగాహన ఉన్న నీవేమో ప్రపంచాన్ని మొత్తం ఏలేసినట్టుగా నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం నేర్చుకుంటుంది? కారులో ప్రయాణంలో జరగరాని సందర్భాలు జరిగి, ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగి ఇద్దరికి ప్రమాదం ఏర్పడితే మీడియా ఛానళ్ళలో అందరికీ ఫస్ట్ థ్రెటనింగే, మీరందరూ మరి ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రోత్సహించారు అని వస్తుంది. ఇప్పుడు చాలామంది అడిగే విషయం ఏంటంటే సాధువులందరూ నిద్రపోతున్నారా అంటున్నారు. ఇప్పుడు నేను కూడా అదే అడుగుదాం పీఠాధిపతులు నిజంగానే. ఎందుకంటే ఒక అమ్మాయికి అట్లా చేస్తున్నప్పుడు ఇంత న్యూస్ వస్తున్నది, ఇంతమంది జనాలు మాట్లాడుతున్నారు, ఇంతమంది జనాలు కామెంట్స్ పెడుతున్నప్పుడు సాధువులైనా కావచ్చు, ఇంత పెద్ద పెద్ద గురువులు ఉంటారు, సో పీఠాధిపతులు ఉన్నారు, సో రెగ్యులర్ ఎక్కడ చూసినా ఏ ఛానల్లోకి పోయినా మాట్లాడిన పెద్ద పెద్ద పీఠాధిపతులు ఎక్కడ వెళ్ళారు. సో అఘోరిగా వచ్చి కొంతమంది లేదు మేము ఇప్పుడు మానవులకు వస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాం అని చెప్పేసి ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చి ఇప్పుడు మనకు వీడియోలు ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, హిమాలయాలో తిరిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఎందుకు స్పందించలేకపోతున్నారు? నిజంగానే నిద్రపోతున్నారా? ఇప్పుడు వాళ్ళ స్పందించకపోవడానికి కారణాలు ఏముంటాయంటే అమ్మా, అంటే మీరు సాధువును కాబట్టి నేను స్పందించడానికి కొంచెం వేరు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కంఫర్ట్ జోన్ దాటి రారు, బాగా గమనించాలి. పీఠం దాటి రారు కొంతమంది వాళ్ళ భక్తులతోనే మాట్లాడుకుంటారు, కొంతమంది మన మీదకి వస్తుందేమో అని ఉంటారు, కొంతమంది ఛానళ్ళల్లో వచ్చి మేము గొప్ప వాళ్ళం అని చెప్తారు. ఇప్పుడు నేను వచ్చాను, నేను కూడా చెప్పాను. నేనేంటంటే స్త్రీ విషయం ఒప్పుకోను ఎప్పుడు, అది ఎక్కడికైనా పోనీ నేను చాలా డీప్కి వెళ్తాను. మొదట ఇన్వాల్వ్ అయ్యింది ఎల్లూరి శ్రీనివాస్ స్త్రీ శరీరం వేసుకొని రావడం కోసమే. అక్కడ నుంచి మొదలైంది నా ప్రయాణం. పురుషుడిలాగా వస్తే నేను పట్టించుకోపోయాను. తర్వాత దుస్తులు లేకుండా రావడం నేను ఒప్పుకోలేదు. తర్వాత దుస్తులు వేసాడు, మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా వేరే ఆయన వ్యక్తిగతంగా పోయిండు, నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడలేదు. అఘోరా తత్వంలో దుస్తులు ఉన్నాయి, ఆయన లేదన్నందుకు నేను ఖండించిన. తర్వాత దుస్తులు వేసుకొచ్చాడు. ఈ వర్షిని అమ్మాయిది కూడా నేను ఖండించడానికి గల ముఖ్యమైన కారణం వాళ్ళ తల్లిదండ్రులు ఏడుపు, అంతే. అంతకుమించి ఈ అమ్మాయి వ్యక్తిగతమైన ఆలోచన లేదు. అలా సాధన రాదమ్మా. అలా సాధన రాకపోవడంగా నువ్వు ఆ సాధన పేరు అఘోరా సాధన అని పేరు పెడతా అంటే ఊకునే అంత స్థితిలో నేను లేను. నేను ఎక్కడికైనా పోగలుగుతా ఈ విషయాల్లో. ఎందుకు పోగలుగుతా? నాకేమొస్తుంది? శివరుద్ర సాధువుకి ఛానళ్ళల్లో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏం పని లేదనంటే నేనేందంటే అమ్మా అర్ధనారీశ్వర తత్వాన్ని పూజిస్తా శివుడిలో. అంటే నాకు దైవం తర్వాత దయ్యం, ఈ రెండిట్లలో దైవాన్ని గెలిపించాలని తిరుగుతూ ఉంటా. ఇప్పుడు క్షుద్ర ప్రయోగం జరిగింది, క్షుద్ర పూజలు జరిగినాయి అని అన్ని వ్యక్తులు వస్తే అసలు క్షుద్ర ప్రయోగం అందరి మీద జరిగింది, నీ మీద ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ వీళ్ళనే క్వశ్చన్ చేస్తాను. అవును మీ మీద జరిగింది అని చెప్పేసి మీరు ఇలా అయిపోయారని మోసం చేయడం కాదు. అసలు నువ్వు అవకాశం ఇవ్వకపోతే వేరేవాడు ఎందుకు వస్తాడు?
ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్కి ఆ అమ్మాయి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబం అవకాశం ఇవ్వకపోతే ఆయన ఎందుకు వాళ్ళ ఇంట్లోనే వచ్చి జ్వరపడతాడు? ఇవి కూడా ఉన్నాయి కాబట్టి 2 ways డిస్కషన్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ సాధన ఇస్తానన్నాడంట అమ్మ. ఆయనే ఒక పార్ట్ ఆఫ్ వేలో కూడా చెప్తున్నాడు కదా గురువు గారు, నేనైతే నా దగ్గరికి రావద్దనే చెప్తున్నా, అమ్మాయి వస్తుంది నేను ఏం చేయాలన్నట్టు కూడా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సెక్యూర్ మాట డిస్కషన్. ఇప్పుడు అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? వాళ్ళ పేరెంట్స్ మాట వింటలేరు. నెక్స్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? పోలీస్ అధికారులు. పోలీస్ అధికారుల చేతిలో ఏమున్నది? ఆమె పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడడానికి లేవు కదా. ఇప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? శ్రీనివాస్ కూడా కాదు, ప్రజలు. అఘోరి మాత కూడా కాదు, అఘోరా కూడా కాదు, శ్రీనివాస్. ప్రజలు ఎంతమంది అని ఇప్పుడు ఆమె కోసం సపోర్ట్ చేసినా కూడా ఆమె చాలా క్లియర్ కట్ గా చెప్పిస్తుంది, నా ఇష్టంగా వచ్చిన నేను ఏంటిది 18 సంవత్సరాలు దాటినాయి అన్నట్టుగా, ఇక నేను ఏమైనా చేస్తే ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి కదా తల్లి, కొంచెం మహిళా సంఘాలను మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్, వీళ్ళందరూ కూడా అనేది ఏంటంటే అమ్మాయి ఇష్టం అనేది ఒక ప్రేమనో, అమ్మాయి ఇష్టం అనేది ఒక ఎడ్యుకేషనో, అమ్మాయి ఇష్టం అనేది ఒక హాస్టల్ లైఫ్, ఒక రెసిడెన్షియల్ లైఫ్, ఇండివిజువల్ లైఫ్ కోసమో పనిచేస్తుంది. ఈ సాధనలో పనిచేయదు తల్లి. ఇది ముమ్మాటికి నేను చెప్తున్నా కదా, నేను ఒక సాధువునే కదా. ఆ అమ్మాయికి అర్హత వాళ్ళ అమ్మా నాన్నలు ఇవ్వకపోతే శ్రీనివాస్కి హక్కు లేదు. ఆ ఒక్క క్వశ్చన్ చాలు కదా ఆయన అడగడానికి. మీకు మనందరికి రైట్స్ ఉన్నాయి అంటున్నా. వాళ్ళ అమ్మా నాన్నకి అనుమతి లేకపోతే ఆయన అడగకూడదు, ఆయన తీసుకుపోకూడదు. ఇక అదొకటి ఉంది. శ్రీనివాస్ కూడా అసలు ఇప్పుడు నాకు తెలిసిన వరకు నేను కనుక్కున్న విధానంలో ఈ అమ్మాయి 12వ వ్యక్తి అట, ఆయన దగ్గర సాధనకు వెళ్ళినటువంటి వ్యక్తి. 11 వ్యక్తులను చూపించమని కదా. 12వ వ్యక్తి. 12వ వ్యక్తి మాటలకి చూపించడానికి తేడా చాలా ఉంటుంది తల్లి. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 12 మంది వ్యక్తులకి సాధన ఇచ్చాడు అని అంటే ఏదో ఒక స్థావరంలో ఇచ్చిండొచ్చు, ఏదో ఒక గుడిసెలనో గుడిలనో లేకపోతే ఏదో బిల్డింగ్. అంటే అప్పుడు ఈయన జనాల్లోకి రాలేదు కాబట్టి, సో పర్టికులర్గా బట్టలు లేకుండా వచ్చి సంచలించడం వల్ల ఇప్పుడు ఆయన ఫేమస్ అయిండు. అంటే జనాలు సో ఈయన అఘోరి మాత అని చెప్పుకోవడానికి ఉన్నది. అంతకుముందు ఉన్నటువంటి శ్రీనివాస్ ఎవరికి తెలియదు, అసలు జనాలకు తెలియదు. ఎక్కడో ఒక కుటారంలో ఉన్న 11 మందికి సాధన ఇవ్వలేదని మనము అనుకోగలమా? అలా ఏం లేదు. నేనైతే సాధన విషయంలో కొంచెం ఇంకా డీప్గా స్టడీ చేస్తున్నాము. ఎందుకంటే నాకైతే ఛానలైజేషన్ ఉందమ్మా, నేను కనుక్కోగలను. నా ప్రయత్నం వల్ల ఏంటంటే నువ్వు సాధన ఇవ్వడం తప్పు కాదు, కానీ నువ్వు సాధన ఇస్తానన్న మాటకి ముఖ్యంగా అమ్మా నాన్నల అనుమతి. 12 మంది కాకపోతే నువ్వు 120 మందికి ఇచ్చుకో, నేను వద్దనట్లేను. కానీ అమ్మా నాన్నల అనుమతి లేనిది ఏ సాధన పని చేయదు. ఎక్కడ పని చేస్తుందమ్మా? సో ఈ విషయాన్ని బట్టి అఘోరి మాత అమ్మాయిలని ట్రాప్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు అమ్మాయి ట్రాప్ చేయడానికి ఆయనకి ఏమున్నది బాగా గమనించాలి. చిన్న కుటుంబమే. నేనైతే ఇంటికి వెళ్ళినా కదా, వాళ్ళది చాలా చిన్న మారుమూల ప్రాంతం. ఒక ఇన్నోవా పోతే ఇంకో కారు పోవడానికి వే ఉండదు ఆడ. చాలా చిన్న రోడ్డు, 30-20 ఫీట్ రోడ్డు కూడా కాదు అది. ఆస్తులు కూడా పెట్టే అంత మనస్తత్వం అయితే కాదు. ఉన్నదల్లా ఏంటంటే పేరు సంపాదించాలన్న కోరిక అందరికి ఉంటుంది. చిన్న పెద్ద పూజలు చేసుకుంటూ పోవడం మహాముఖ్యం. మీరు అన్నట్టుగానే ఒక అమ్మాయిని ట్రాప్ చేసేసి ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అంటే ఇంత వైల్డ్గా వీడియోలు ఇయ్యడు కదా. ఇదంతా గోప్యంగా జరుగుతాయమ్మా. అమ్మాయిల్ని ట్రాప్ చేయడాలు, ప్రేమలో దింపడాలు, అమ్మాయిల్ని షిప్ ఎక్కించడాలు, ఫ్లైట్ ఎక్కించడాలు, ఇవన్నీ కనపడవు. అలా ఎన్నో జరిగిపోతాయి. శ్రీనివాస్ అలాంటి ఆ విషయం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఛానల్లో కూర్చున్నాడు శివరుద్ర సాధు కదా అని అమ్మాయిని ట్రాప్ చేసేసి తీసుకుపోతుండని నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన గారు లైవ్గా అన్ని ఛానల్లో కనబడుతున్నాడు కాబట్టి ట్రాపింగ్ అనదు దాన్ని. అది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. అసలు ఆ శ్రీనివాస్ అఘోరి అసలు టార్గెట్ ఏంటి? అసలు మీరు ఇచ్చిన సనాతన ధర్మం చేసినాడు, అట్లా పేరెంట్స్ పర్మిషన్ లేదని చెప్పేసి ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు. పర్మిషన్ లేని ఆయన అంత పర్టికులర్గా తీసుకెళ్ళడానికి కూడా మనకు రీజన్స్ తెలియడం లేదు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా ఒక వీడియో ప్రకటనగా చెప్పింది ఏంటిది, మా ఇంట్లో వచ్చాడు, వారం రోజులు ఉన్నాడు, తిన్నాడు, అది చేసిండు, మా చెల్లికి 80,000 పెట్టి గొలుసు కొనిచ్చాడు, ఇవన్నీ ఎక్కడివని అవన్నీ అడగడం జరుగుతుంది. ఒక రూమ్లో కూర్చోవడము, ఏదో చేతులతో ఏదో విద్యలు చేయడం చెప్పినప్పుడు ఈయన సడన్గా వెళ్ళి డోర్ తీయడము, ఎందుకని భయపెట్టియడము, ఇవన్నీ జరిగినాయి. తర్వాత నా మీదకి వచ్చి పడడము, ఏదో సంథింగ్ కొన్ని. అంటే మనం మీ ముందు అవి మేము మాట్లాడలేం కాబట్టి. సాధన ఏంటంటే అమ్మ, నువ్వు అన్నది మంచి మాట అడిగావు. వశీకరణ ఏదైతే ఉంటుందో ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే కాదు అది. ఇప్పుడు యాంకర్ పొజిషన్ మీరు కదా, అక్కడ కూర్చొని మీరు యాంకరింగ్ క్వశ్చన్సే వేయవచ్చును. మీరు అక్కడ కూర్చొని వంట చేశారనుకోండి ఈ ఛానల్లో, వంట నిజమే కానీ నీ వంటకు విలువ రాదు. విలువ నీ యాంకరింగ్, నువ్వు క్వశ్చనింగ్ కూర్చున్న సీటుకే. ఇప్పుడు ఇంట్లో కూర్చొని వశీకరణ ఎలా చేయగలడు ఆయన? వశీకరణకి స్థలం చాలా ముఖ్యమైనది. వశీకరణం ఒక ఇంట్లో కూర్చొని ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంటి కులదైవం లేదా అమ్మ?
ఇలవెలుపు లేదా వాళ్ళకి? గౌరవమైన చిత్రపటాలు దేవుళ్ళు అల్లా అయినా యేసుప్రభు అయినా ఎవరో ఫొటోస్ ఉంటాయి కదా, వీళ్ళందరి అనుమతితో అవసరం లేదా? ఇప్పుడు పంచభూతాలు అంటే ఎవరికి కనబడని శక్తి కదా పరమాత్ముడు అంటే, మరి ఆయన ఆపుతాడు. మీరు అడగాల్సిన విషయం ఏంటంటే వశీకరణ అమ్మాయికి జరిగేసింది, వశీకరణ ద్వారా ఏదో చూసేసి ఆగండి మీరు రావద్దు చేయొద్దు అన్నారంటే, ఇప్పుడు నా చేతిలో త్రిశూలం పట్టుకొని ఇప్పుడు నేను గట్టి కళ్ళు మూసుకొని 4 సార్లు ఒళ్ళు జలధరించే శివుడు వచ్చేసినా అని అంటే అయిపోతుందా? నువ్వు జస్టిస్ చేసే స్థితిలో ఉండొద్దా? వచ్చిండా రాలేడా నిజంగా అని? అదే నేను చెప్పేది, ఇదంతా ఒక మూఢనమ్మకం. అట్లా వశీకరణ చేసి తీసుకురాలేడు. ఇంకమ్మా అంటే ఏదైనా మీ ఇష్ట ప్రకారం వెళ్ళిందని చెప్తారు మీరు? ఇష్టమే. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్పడం జరిగింది, ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న రుద్రాక్షలు దేవుడితోనే సమానంగానే మనం చెప్తాం. ఇప్పుడు సేమ్ అఘోరి మాత ఒంటి మీద ఉన్నటువంటి రుద్రాక్షలు కూడా అలానే చెప్పచ్చా, లేకపోతే అట్లా వేసుకొని తిరుగుతుందా? నాకు ఇది ఒక పెద్ద డౌట్ ఉంది ఎప్పటి నుండో. ఆ రుద్రాక్షలు నిజమైనే, మనిషి కూడా నిజమైన వాడే, చేసే పని నిజం కాదు. సో మీరు ఎందుకు అఘోరి మాతకి సపోర్ట్ చేస్తున్నారు? ధర్మానికి అఘోరి మాతకి అన్న వాడే లేదు శ్రీనివాస్. ఎల్లూరి శ్రీనివాస్కి ఎక్కడ సపోర్ట్ చేయలే నేను చెప్పింది ఏంది, అమ్మాయి అబ్బాయి ఎవరు వెళ్ళినా పేరెంట్స్ పర్మిషన్తో వెళ్ళాలి. ఒక విషయం ఇంకా మనం ఏ నిర్ణయాలు తీసుకోకుండా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం కదా, ఇది దౌర్భాగ్య పరిస్థితి. సపోర్ట్ ఎక్కడ చేసాము, ఎలా ఉన్నది విద్య అని మాట్లాడాము. నేను ఇంతవరకు శ్రీనివాస్కి సపోర్ట్ చేస్తే శ్రీనివాస్ దుస్తులు లేకపోయేటాడు ఇంతవరకు. శ్రీనివాస్ దుస్తులు వేసిండే శివరుద్ర సాధు ప్రెషర్ వల్లడే. నేను ముమ్మాటికి ఈ విషయం చెప్తాను, ఎందుకంటే మొదటి నుంచి నేను 100 ఛానళ్ళల్లో దుస్తుల గురించి మాట్లాడినా ఇక మొత్తానికి ఏదో విధంగా దుస్తులు వేసేసిండు. దాంట్లో నా హస్తం ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే దుస్తుల గురించి మొట్టమొదట హెచ్చరించింది నేను. ఇప్పుడు నేను దుస్తుల గురించి హెచ్చరిస్తే ఆయనని మనం మెచ్చుకున్నట్ట కాదు కదా తల్లి. న్యాయం ధర్మం మాట్లాడతాను నేను. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత చేసినా కూడా అమ్మాయి రావడానికి సిద్ధంగా లేను, మేము సోమేశ్వరం ఆలయంలో ఉన్నాము, సో మేము మంచి పూజలు చేసుకుంటాము, మేము చాలా బాగున్నాం, నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి అయితే వీడియోలు పెట్టడం జరుగుతుంది చాలా క్లియర్గా. అంటే ఏది చేసినా కూడా జనాలకు అప్డేట్ ఇస్తున్నది అఘోరి మాత. అది మంచి విషయం, మీరు ఎక్కడ ట్రిగ్గర్ చేశారు, ఐ అప్రిషియేట్. అలా లైవ్ అప్డేట్స్ ఇస్తున్నప్పుడు దొంగ కాదు అంటున్నా. ఆ శ్రీనివాసంలో వచ్చిన వ్యవహారం ఏందనంటే, దొంగ కానప్పుడు దొంగతనంగా అమ్మాయిని ఎందుకు పట్టుకొని అదే సోమేశ్వరాలయం వెళ్ళినటువంటి అఘోరి మాత అలియా శ్రీనివాసు అదే మంగళగిరికి వెళ్ళి అమ్మాయిని అప్పచెప్పొచ్చు కదా. ఇప్పుడు ప్రెషర్ ఎక్కడి నుంచి రావాలి? మీడియా ఛానల్ నుంచి ప్రెషరు, పోలీస్ అధికారుల నుంచి ప్రెషరు, ప్రభుత్వ అధికారుల నుంచి ప్రెషర్ రావాలి. మీరు ఎవ్వరు చేయలేరా పని? ఎందుకు చేయలేం? నేను నాకు ఫోన్ కాల్ చేశాడు, మాట్లాడితే నేను ఏం చెప్పినా నన్ను రమ్మని చెప్పి రాలేడు కదా. లేదు అట్లా లేదు. ఒక వ్యక్తిని హంటింగ్ చేసి పట్టుబట్టిన వీడున్నావు అని చెప్పేది దిగజారిన పని. అలా చేయడం చాలా తప్పు. మన దగ్గర అమ్మాయిని కాపాడలే. అమ్మాయి అంతలా అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి యంత్రాంగం కదులుతుంది. అమ్మాయికి థ్రెటనింగ్ ఉంది, నేను ఇప్పుడు చెప్తుంది థ్రెటనింగ్ ఉంది. అమ్మాయి ఏం థ్రెటనింగ్ ఉంది? సాఫ్ట్ కార్నర్ థ్రెటనింగ్ ఉంది. 10 మందో 20 మందో ఎగబడ్డారు అనుకోండి రేపటి రోజు ఏదైనా ఒక విషయంలో, అప్పుడు అమ్మాయికి థ్రెటనింగ్ మా అమ్మ నాన్నలు ఈ మీడియా వాళ్ళు ఎందుకు మా ఎంబడబడ్డారో అని అర్థమవుతుంది. దేవుడి దేవాల అలా కాకూడదు. అమ్మాయి నిజంగా మన స్పృహలో ఉందా గురుగారు? మన స్పృహలో లేదు అని అనడానికి లేకుండానే అమ్మాయి తెలివిగా ఉంది. ఇక్కడ ఉన్న విషయం అదే. వర్షిని టాలెంటెడ్, శ్రీవర్షిని ఆవిడకి నాలెడ్జ్ ఉంది కాపాడుతుంది కాబట్టి ఆ అమ్మాయి అంతలా అమ్మాయి నిర్ణయం చెప్పాలి అంటున్నా. ఇప్పుడు మనందరికీ అమ్మాయి చిన్నపిల్ల, 18 సంవత్సరాలు 20 ఏళ్ళు 22 ఏళ్ళు అంటున్నాం కదా, బీటెక్ కదా, 22 23. ఆ అమ్మాయి అంతలా అమ్మాయి తెలుసుకోకపోతే నువ్వేం చెప్తావు అంటున్నామ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అందరం కదులుతాం కదా. ఇప్పుడు నేను సాధువుని, నేను అడ్డుకొని నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు అంటే అమ్మాయి నన్ను ఏమంటుంది, నా ఇష్టంగా నేను పోతున్నా అని అంటే, ప్రభుత్వ రంగంలోనే కొన్ని చట్టాలను మనకి స్త్రీకి రాసి ఉన్నప్పుడు నువ్వు నేను అడగలేము కదమ్మా. నేను అంటుంది సాధువులు ఆపుకోలేరా అని అంటే, ఇప్పుడు నేను శ్రీనివాసుని అడ్డుకోగలుగుతా నువ్వు ఇట్లా చెయ్యొద్దు అని, కానీ నేను అమ్మాయిని అడ్డుకోలేను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను శ్రీనివాసుని ఎదుర్కోవడానికి ఇప్పటికీ సిద్ధం. నేను కూడా అదే ఏమడుగుతున్నా అంటే, మీరు ఒకవేళ ఇప్పుడు శ్రీనివాస్ అఘోరి మాతను లైవ్ లోకి తీసుకోగలుగుతారా? చూడండి ఫోన్ కనెక్ట్ అవుతుందా లేదా అడుగుతాం ఒకసారి, మీరే చేయండి. మీవైతే కాళ్ళు ఎత్తుతాడు, మా కాళ్ళు ఏమెత్తాడు. నేను ఆయనకు అసలు నేను ఫోన్ చెయ్య ఎప్పుడు, అసలు నేను ఇంతవరకు ఆయనకు ఫోన్ చేయలేదు ఎప్పుడు. పూజ సిద్ధం చేసుకుంటా. ఇప్పుడు మీడియా ఛానల్ వాళ్ళు చేసేదంతా కూడా ఏంటంటే, తప్పంటారా మీరు మమ్మల్ని? మీడియా ఛానల్లో ఏంటంటే వ్యూవర్స్ అనేది చాలా బాగా పోతుంది ఇలాంటి టాపిక్స్, కాబట్టి చేయడం మంచిదే. కానీ అదేదో మీరు వ్యూవర్షిప్ అన్నది నేను ఫీల్ అవుతున్నా. ఫీల్ కాదు, జనాలకి మీరు ఏం చేయరా సాధువు గారు అంటే, మరి మీడియా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మేము ఇంతగానము అంత ప్రూవ్ చేస్తున్నాం కదా, మరి బయటకు వస్తలేరు కదా, వాళ్ళు భయపడే బయటకు వస్తలేరు కదా. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదంటే మరి ఎక్కడ పోయిండో శ్రీనివాస్.
కలుస్తుందా? ఈ నెంబరేనా మీ దగ్గర ఉంది గురువుగారు? చెప్పమ్మా. 8850. మీరు చెప్తున్నదా? ఇప్పుడు చేసింది రింగ్ అయింది అదేనా? 885014 మొత్తం నెంబర్ చెప్తే మళ్ళీ పాపం. ఎందుకు వస్తుంది మరి? ఇప్పుడు రింగ్ అయిందిగా. వాట్సాప్లో రింగ్ అవుతుంది. అట్లా అంటారా మరి? ఒక నెంబర్ మీ దాంట్లోకి వెళ్ళి డయల్ చేయండి గురువుగారు, చూద్దాం. ఈ కాల్ వస్తే వర్షిని వాళ్ళ అన్నకు ట్రై చేద్దాం. ఎందుకంటే నా దాంట్లోకి వెళ్ళి కాల్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే క్లియర్ కట్గా ఆమె మాకు చచ్చిపోయిందని చెప్పేసి అని నాతోనైతే వాయిస్లో అన్నారు. బట్ అది నేను రికార్డ్ పెట్టుకోలేదు కాబట్టి రిక్వెస్ట్ ఒక్కసారి గురువుగారు మొబైల్లోకి వెళ్ళి చేపిద్దాము. కాల్ వెయిటింగ్ వస్తుంది. నెక్స్ట్ ప్రొసీడింగ్ ఇవ్వండి. సమయం తక్కువ ఉంది. ఇక్కడ పెట్టాలి ఫోన్. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి మీడియా అయినా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, సో వాళ్ళ పేరెంట్స్ అయినా కావచ్చు, అసలు ఏం చేస్తే వర్షిని అనే అమ్మాయి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రావచ్చు? మనం ఏం చేయకూడదు. మనం చేయాల్సిందని ఏంటంటే ఆ అమ్మాయి అంతలా అమ్మాయి తెలుసుకోవాలి. మనకు హక్కు లేదు. ఇప్పుడు అఘోరి మాత సమాజంలోకి వచ్చి అసలు ఏం ఉద్ధరిస్తుంది? అలా అనలేము. ఇప్పుడు లోక కళ్యాణం అనేది మనం ఎవరైనా చేయవచ్చమ్మా, ఒక విషయం. రెండో విషయం ఏంటంటే శ్రీనివాస్ ఎంచుకున్న పాత రైట్ వే, కానీ అంటే ఆయన తీసుకున్న నిర్ణయం రైటే, కానీ ప్రయాణం రైట్ అంటే ఏమంటారు, నిజమైన ప్రయాణం చేయలేనట్టు ఉంది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు లోక కళ్యాణం. లోక కళ్యాణం అనేది ప్రయాణం ఎలా ఉండాలి మీరు అన్నట్టుగానే అందరినీ కలుపుతూ 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 కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తూ చేస్తూ కొన్ని ప్రణాళికలను గెలుస్తూ గెలుస్తూ కొన్ని ప్రణాళికల్ని సమాజానికి చూయిస్తూ వెళ్ళాలి. ఎక్కడన్నా వీడియోలో చూసినా ఎక్కడ లేదు అలా అఘోరి వెళ్ళి నేను ఇలా చేస్తున్నా, ఇంత ఓపిక్గా చేస్తున్నా అనేది ఇన్ని. ఇప్పుడు మనం ఒక 8 months అనుకోండి, 8 months 6 months వేసుకున్నా కూడా అసలు ఆమె చేసింది అసలు ఎక్కడ ఏమున్నది, మళ్ళీ వెళ్ళింది. సో హెయిర్ ఒక అది నిజమేనా? పెట్టించుకోవచ్చా మీరు అట్లా ఆ హెయిర్ జుట్టు పెట్టించుకోవడం? మాకు అది తెలియదు కాబట్టి హెయిర్ అలా పెట్టుకోకూడదమ్మా. నేను చెప్తా హెయిర్ గురించి. తర్వాత ముక్కు పుడక పెట్టుకోవడానికి రీజన్ ఏంటి ఆమె? అంటే నాకు తెలిసి కామం అనేది తగ్గడానికి పెట్టుకోరు, కానీ పురుషుడికి అది ఆ ముక్కు పుడక పని చేయదు. ఇంకోటి ఏదైతే హెయిర్ పెద్దగా ఉంటుందో ఇలాగా అది ఆర్టిఫిషియల్ పెట్టుకున్న వాళ్ళకి థెల్ గెట్ సివియర్ స్పాండిలోసిస్ అని అంటే అమ్మా ఇక్కడ ఉన్న వెన్నుపూస అనుసంధానం దెబ్బతింటుంది ఇక్కడ. ఎందుకంటే ఇది బరువు కదమ్మా, ఇట్లా ఈ బరువు మోసి 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 ఇగో ఇక్కడ ఈపు మెడల ఈ వెన్నుపూస మెడ దగ్గర ఆ నరం అరిగిపోతుంది బరువు మోసి మోసి. ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. అఘోరా అంటే అంత పెద్ద హెయిర్ పెట్టుకోవాలని లేదు, ఇది పెట్టుకున్న అఘోరానే అంటారు. నిజంగానే ఇది ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే నేను అడుగుతున్నాను కదా గురువు గారు, జనరల్గా అందరూకి ఈ డౌట్ వస్తుంది. ఇప్పుడు అఘోరి మాత ఈ వర్షిని మీద కన్నేసిందా, లేకపోతే పెళ్లి చేసుకుందామన్నా, లేకపోతే ఉంచుకుందామన్నా ఒక శిష్యురాలుగానా, లేకపోతే నిజంగానే సాధన నేర్పించి ఆయనకున్నటువంటి విద్యలో అమ్మాయి మీద అంటే ఆ అమ్మాయి నేర్చుకోవాలన్నా, లేకపోతే సీరియస్గానే అంతకుముందుకు నేను అడిగినప్పుడు అఘోరులకి ఎక్కువ వరకు సెక్స్ పిచ్చి అనేది ఉంటుంది అనేది ఇప్పుడు శ్రీవర్షిని వరంగా అఘోరి మాత తీర్చుకుంటుందని చెప్పేసి ఒకవేళ మేమే జనాలం అడిగితే మీరు ఒక సాధువుగా ఏం చెప్తారు? మొదట మీడియాలో చాలామంది బాధపడవచ్చు. అవగాహన లేని ప్రశ్నల ద్వారా అదేదో అవగాహన ఉన్నట్టుగా నేను చెప్తే మన ఇద్దరికీ అవగాహన లేదని అర్థం. నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగినంటే లాస్ట్ టైం నేను ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అఘోరి నేను చాలా క్లియర్గా అడిగినప్పుడు ఆమెకు చాలా క్లియర్గా చెప్పింది. అదే పరంగా వెళ్ళి ఇప్పుడు బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆమె మనస్తత్వం మారుతుందా? మనస్తత్వం అంటే శారీరక సంభోగానికి శ్రీనివాస్ పనిచేయడు. ఎందుకంటే పురుషాంగాన్ని పరమాత్ముడికి ఇచ్చేసిన అని చెప్పిండు ఒక వర్షన్. ఈ అమ్మాయితో కామకోరికలు తీర్చుకోవాలి అని అంటే కామకోరికలు అనేది పరమాత్ముడు ఇచ్చిన 2 బంధాలతో కలిస్తేనే అవుతుంది. కాబట్టి రెండు ఒకే విధంగా ఉన్న లింగాలతో ఏం చేయలేరు. ఇప్పుడు ఈవిడ స్త్రీ, ఆయన స్త్రీ శరీరమే. ఈ ఇద్దరితో కామకోరిక తీరుతుందంటే నమ్మడానికి లేదు. కొందరు ఏమంటారంటే ఇలా ఉన్నారు అలా ఉన్నారు అలా ఉన్నారంటే అది వేరు విషయం. కానీ ఈయన గారు ఏమన్నారు, తల్లి బిడ్డ అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత తల్లి బిడ్డ బంధాన్ని మనం అపవిత్రం చేస్తే మన నాలుక అపవిత్రం అయిపోతుంది. కానీ తల్లి బిడ్డ అన్న బంధం పేరు పెట్టి
ఏదైనా అపవిత్రంగా చేసిండని చెప్పి ఆ అమ్మాయి చెప్తే అప్పుడు మీరు అన్న విషయం ఆ నడుస్తుంది. అమ్మాయి తల్లిదండ్రులనే నేను కాదనుకున్నా, నాకు అసలు ఎవరు వద్దు, మీరనే వాళ్ళు నాకు ఫోన్లు చేయరు, నేను వదిలేసుకున్నా అన్నటువంటి వ్యక్తి ఆయన చేస్తున్న విషయాన్ని మనకు చెప్తుందని మనం ఎట్లా నమ్ముతాం? వాస్తవమే. చాలా ప్రేమికులు ఉన్నారు మన దగ్గర, అమర ప్రేమికులు ఉన్నారు. ఒక బుక్క కూడా ఆమె లేనిది తినరు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇష్టంగా పెద్దల్ని ఎదిరించి ఎందరిని ఎదిరించి పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. 3 నెలలకి ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలన్నా కూడా గొడవ పడతారు, కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లకు ఎక్కుతారు. అంటే కొంతమంది ఫెయిల్డ్ పర్సన్స్. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో జరగబోయేది ముమ్మాటికి అదే. అలా ఇలా చెప్తారు శివరుద్ర సాధువు గారు అని అంటే, ఇప్పుడు నువ్వు నేను చెప్తే జరిగేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి అంతలా అమ్మాయి తెలుసుకోవాలి. ఇప్పుడు సరైన స్థావర నిర్ణయం లేనంత వరకు శ్రీనివాస్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తగ్గాల్సిందే. నువ్వు ఒక దగ్గర ప్రొటెక్టివ్గా ఉండలేవు, ఆ అమ్మాయిని ఉంచలేవు. లైవ్లో ఊకే వస్తున్నావు అని అంటే దాని అర్థం నీకు సెక్యూరిటీ అవసరం. ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే సెక్యూరిటీ అవసరం. ఆ పెట్రోల్ అయితే ఎటువైనా ఉంటుంది. పెట్రోల్ బట్ అది కార్ ఆగిపోతుందని పోసుకునడానికైనా అది ఇన్నిట్లలో ఆయన కూడా రక్ష అవసరం కదా తల్లి. ఇప్పుడు ఆ విషయాలు ఎన్ని రోజులకైనా అమ్మాయి అట్లా అఘోరి ఎన్ని రోజులు జనాలను మభ్యపెట్టి, డిపార్ట్మెంట్ను మభ్యపెట్టి ఆ కిరోసిన్ పోసుకుంటాను బెదిరించడం, అది ఎంతవరకు కరెక్ట్? నీకు అంత స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు హిమాలయాలకు వెళ్ళొచ్చు కదా, కాశీలకి వెళ్ళొచ్చు కదా. హిమాలయాలకు ఎవరిని పడితే వాళ్ళని రానియరు. అంటే అఘోరికి అర్హత లేదా? అర్హత నీకు నాకు అందరికి ఉన్నది. అఘోరి అని అన్న వాళ్ళకి అర్హత అవసరమా లేదా? ఇప్పుడు నేను పోయినా హిమాలయాలో కూర్చోవచ్చు, నువ్వైనా కూర్చోవచ్చు. కానీ అఘోరాన్ని నేను పోయి అక్కడ కూర్చుంటే మరి అక్కడ కూర్చునేది అందరు అఘోరాలే, మరి అడగరా? అడుగుతారు. కాబట్టి కొన్ని నిర్ణయాలతో కాలేదు. మీరు అన్నట్టుగా ఆయన ఏం మోసం చేయట్లేడు. అమ్మాయిని వెరీ వెల్ మెచ్యూర్గా ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా వెల్ మెచ్యూర్గా ఉన్నది. మీరందరే కొంచెం మేమే పిచ్చోళ్ళం కాదు, పిచ్చోళ్ళని చేస్తుర్రు. ఎలా ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, ఆయన గారు ఏమన్నారు, నేను శరీరం మీద పడి బొర్లితే ఇన్స్టాగ్రామ్ లో రీల్ వేస్తే నేను శారీరకంగా కొరుకుతున్నా, రక్కేస్తున్నాను అన్నారు. నేను ఏం చేయాలి శివరుద్ర? ఒక అఘోరి ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక సాధువుగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు కూడా వెళ్ళి అట్లా చేయగలుగుతారా? వాస్తవం, సాధువుగా ఉన్న వ్యక్తి చేయగలుగుతాడు అని మీరు అన్నారు కదా. అవును, సాధువుగా ఉన్న వ్యక్తి చేశాడు కాబట్టి ఈ రోజు క్వశ్చనింగ్ వచ్చింది. ఆయన చేయకూడదు, అది ఆయన చేసేసింది కాబట్టి క్వశ్చనింగ్ వచ్చింది. తప్పే కదా. తప్పుని మరి అది చూపించండి కదా. మీరు అమ్మాయి గురించి ఎందుకు చూపిస్తున్నారు? నేను కొంచెం కాంట్రవర్సీ చేస్తాను. అమ్మాయి తప్పులేదు, అమ్మాయి తప్పులేదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అమ్మాయి చెప్పింది స్టేట్మెంట్, షీ వాస్ గివెన్ టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో ఇప్పుడు ఆ అమ్మాయి అఘోరి మాతకి తోని తిరుగుతుంది కాబట్టి, ఆయన మైకంలో ఉంది కాబట్టి ఆయనకే మాట్లాడుతుంది. రైట్. ఆ అమ్మాయి అక్కడ నుంచి బయటకు వచ్చినాక నేనే వచ్చి ఆ అమ్మాయిని నా పక్కన కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేయకపోతే నా పేరు శివరుద్ర సాధు గారు. అప్పుడు ఎల్లూరు శ్రీనివాస్ని నేను హెచ్చరించగలుగుతా, మాట్లాడగలుగుతా. అప్పుడు మన వైపు మాట్లాడడానికి సాక్ష్యం ఉంటుంది. శ్రీవర్షిణ్ అనే వ్యక్తి నిజంగానే అఘోరి మాత నుండి జనాల్లోకి మళ్ళీ రాగలుగుతుందని మీరు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా రాగలుగుతుంది. ఎలా రాదు? ఎంతమంది ఎలా వస్తుంది? ఎంతమందిని మేము చెప్పిన తర్వాత మీరు పట్టుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. నేను జస్టిస్ చేసి చెప్పిన ప్రతి ఒక్కరిని మీరు పట్టుకున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన దాంట్లో అన్నీ చెప్పాను, పేర్లు తీయలేను. నేనేందంటమ్మా, సాధన తప్పు కాదు, గొప్పది. ఈ అమ్మాయిది తప్పు కాదు, నిర్ణయం తప్పు. శిక్ష తీసుకో వద్దనట్లేదు, కానీ అమ్మా నాన్నలకి మరి నిన్ను కన్నందుకు ఆ శిక్షలు వేయకూడదు అంటున్నా. ఏదో ఒక రోజు అమ్మాయికి తెలిసి వచ్చి ఏదో రోజు అలసిపోయినట్టు అనిపించినప్పుడు వస్తే అప్పుడు మనం ఈ క్వశ్చన్స్ చేయకూడదు. నిన్నేం చేశాడు, రక్కాడా, ఈ క్వశ్చన్లు కాదు. అమ్మా ఇలా కాకుండా నువ్వు చాలా మందికి జ్ఞానోదయం చేసావమ్మా, నీ వల్ల చాలా మంది మారిపోయారన్న వర్డ్స్ రావాలి. ఈ మీడియాలో ఏమొస్తుంది తెలుసా అమ్మ? థంబ్నెయిల్ వాడుకొని వదిలేసిన శ్రీనివాస్. చూడు ఎంత బాధకరమైన, ఇవి పెట్టకండి అంటున్నా, బాధ అవుతుంది మనసు. థంబ్నెయిల్స్ వల్ల బాధపడుతున్నారు అని చెప్పేసి దాదాపుగా చాలా మంది మాట్లాడతారు. కానీ ఆ వ్యక్తి చేసేటువంటి వెనక ఎన్నో ఉన్నా కూడా వాటిని మీడియాకు తెలిస్తేనే ఒక వాళ్ళని పోర్ట్రేట్ చేయడానికి కరెక్ట్ గా ఉంటుంది. నేను ఇప్పుడు అనేది అఘోరి విషయంలో కూడా వర్షిణి విషయాన్ని తీసుకురండి అలాగా, అప్పుడు మనం మాట్లాడతాం. ఇప్పుడు ఈరోజు పొద్దున కాల్ వచ్చిందమ్మా, ఆ ఏరియా అనేది ప్రాంతం నేను చెప్ప, శ్రీనివాస్ ఎక్కడున్నాడు, ఏంది, ఏం విషయాలు మీరు చెప్పాలి గురువు గారు, మాకు చాలా అవమానం అవుతుంది అని అన్నారు. అయితే ఏం అవమానం అవుతుంది అన్న, సనాతన ధర్మం అని చెప్పేసి ఒక అమ్మాయిని తీసుకుపోయిండు అన్నాడు. అంటే సనాతన ధర్మం అని అమ్మాయిని తీసుకెళ్ళిండా, అమ్మాయి అంతలో అమ్మాయిని తీసుకెళ్ళిండా అని అన్న. అమ్మాయి అంతలో అమ్మాయి వెళ్ళింది కదా అంటే ఇంక అందులో సనాతన ధర్మం లేదు నాయన. ఇక నువ్వు నేను గొడవ పడడం తప్పితే సనాతన ధర్మం పనిచేయదు అక్కడ. నేనంటే
ఇప్పుడు ఆ అమ్మాయి అంతలా అమ్మాయి మన దగ్గరకు వచ్చేంత వరకు మనం ఏం మాట్లాడలేమా సాధు గారు అని అన్నాడు. ముమ్మాటికి మాట్లాడలేము. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఉన్నది అన్నప్పుడు మనం ట్రిగ్గర్ చేసి అలసిపోయి గన్ను వేల్చుడు తప్పితే అవతలకి ఎవరికి ఏం హాని జరగదు. అంటే మనమే ఇప్పుడు అలసిపోతున్నాం అన్నట్టు వాళ్ళ ఖచ్చితంగా. విషయంలో. ఎందుకు ఆ ఫాలో అప్ చేస్తున్నాం మనం? అంటే ఇప్పుడు ఈ వీడియోస్ ఇట్లా చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఆ పిల్ల ఏదో ఒక సందర్భంలో అరే నేను ఈ తప్పు చేసినా అనేసి వెనక్కి రావచ్చు కదా అని దానికి ఒక తపన. సపోర్ట్ చేస్తా. మీరు అడిగిన ప్రశ్న ధర్మం. నేను దానికి ముమ్మాటికి మేము ముందుకు వస్తా తల్లి. నీకేమంటా అంటే అమ్మ మీరు ఇలా చేయండి, అమ్మాయిని కాపాడదాం, మహిళా మండలిలో రండి కాపాడదాం, ఇంకెవరు రండి కాపాడదాం, ఎవరిని కాపాడదాం అన్న విషయంలో ఒక చట్టం ఏమంటుందంటే వీళ్ళందరూ ఎవరు లేకుండా మీరు ఇంటిగనం చెప్పేటువంటి సాధుగా ఉన్నటువంటి వ్యక్తి మీ సాధువులతోనే ఇంకొక మంది పీఠాధిపతులు ఎవరితోనో మాట్లాడి ఎందుకు మీరు అఘోరి శ్రీనివాస్ని ఎందుకు మీరు మీడియా ముందు తీసుకురాలేకపోతున్నారు? మీరు ఎందుకు ఒప్పించలేక అమ్మాయిని పంపించలేకపోతున్నారు? చాలా మంచి ప్రశ్న. ఒప్పించడానికి రమ్మన్నాం, ఇంకా రాలేడు. త్రయంబకేశ్వరాలయం 12 జ్యోతిర్లింగాలు పోయేసి వస్తా శివరుద్ర స్వామి అని అన్నాడు. అంటే అమ్మాయి ఉంటేనే తిరగలుగుతాడా? అలా కాదు, వాళ్ళిద్దరు పోయారు, అవన్నీ చేసుకొని వస్తా అన్నాడు. జంట పోయిండ్లు అనుకోవచ్చా? జంటగా ఇద్దరు ప్రయాణం తాళి చేశారు. కట్టారని చెప్పేసి వాళ్ళ అన్నని చాలా క్లియర్ గా తాళి చెప్పాడు. కట్టడం అనేది కుదరదు తల్లి. ఇప్పుడు శ్రీనివాస్ పురుషుడైతే తాళి కట్టిండా అనొచ్చు. అర్ధనారీశ్వరి తత్వం తీసుకున్న ఆడలాడలు పెళ్లి చేసుకుంటారు కదా గురువు గారు, మీరు మరీ చెప్తారు. మంచిది, చాలా మంచి ప్రశ్న. ఆడోళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఒక అఘోర తల్లి అని ఒక శిష్యురాల్ని బిడ్డ అని అన్న తర్వాత దానికి మనం తాళి అనే ఒక పవిత్రమైన వర్డ్ తీసుకొచ్చి కామం అనే దాన్ని పెట్టకూడదు. ఇక మీరు అన్నట్టుగా ఆడోళ్ళు మొగలు చేసుకుంటారు. కామం అనేది, ప్రేమ అనేది మా ఇద్దరి మధ్యలో శారీరకంగా ఉన్నది అనేది స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్మెంట్స్ లేవు కదా మా అమ్మ. అలా ఇలా చెప్తాం. ఒక తల్లిగా బిడ్డను తీసుకెళ్ళినప్పుడు కన్న తండ్రులు అంతగనము వాళ్ళ తల్లి అయినా కావచ్చు, వాళ్ళ తండ్రి అయినా, వాళ్ళ అన్నలు అదే ఆ విషయం అడగండి మీరు. అంతగనం ఏడుస్తున్నప్పుడు ఒక తల్లి బాధ్యత తీసుకున్నటువంటి అఘోరి శ్రీనివాస్ అలియాస్ ఎందుకు వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పకుండా ఈ రోజు ఎందుకు ఆ అమ్మాయిని వేసుకుని అంత అదే స్వార్థం ఏముంది? ఇప్పుడు అదే స్వార్థం. ఆ స్వార్థమే తొందరలో బయటికి రావాలి. ఇంకొక 6 రోజులు 7 రోజులు టైం తీసుకోవాలి. అసలు నిజంగానే సనాతన ధర్మం కోసం వచ్చి ఇది ఒక బిజినెస్ చేస్తానంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఏం బిజినెస్ చేస్తున్నాడు అని అంతగానం ఏమున్నదని వ్యాపారం. ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? చేస్తాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడు? అది మనం చూస్తున్నావా? వాస్తవం కదా. ఓన్లీ జస్ట్ టెంపుల్ వరకు విజువల్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు కదా. ఆ అమ్మాయి ముఖం చూస్తే శరీరాన్ని వ్యాపారం లాగా వాడుకునే పరిస్థితుల్లో అయితే తల్లిదండ్రులు వదిలిపెట్టి వాళ్ళని మనం ఎట్లా తల్లిదండ్రులు వదిలిపెట్టిన వాళ్ళు మహానీయులయ్యారు. జ్ఞాన సంపద చేసిన వాళ్ళు, లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మహా బుద్ధిమంతులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. గురువారు ఒకప్పుడు అంటే వీడియోస్ లేవు కాబట్టి ఎవరు జనాలు ఎవరు ఇంట్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ బయట పెట్టుకోలేదు. ఇప్పుడు చిన్న ప్రతి విషయము 4 గోడల మధ్యలో జరిగింది, బజార్ అయిపోతున్నది, ఒక పంచాయతీ అయిపోతుంది. అఘోరి శ్రీనివాస్ అంత ప్రొటెక్టివ్ పర్సనాలిటీ కాదు కదా. ఈ అమ్మాయి కూడా ఆయనకి ఎంత పెద్ద సపోర్ట్ లేనిది ఇంతమంది జనాలు ఆయన మీద ఎగబడినా కూడా నేను ఒక్కనే అని చెప్పేసి అందరిని అక్కడ కొడుతున్నాడు. ఒక శారీరకమైన ఆలోచనతో డబ్బు సంపాదించాలని సమాజంలో బయటికి రాలే పరిస్థితి రీత్యా వస్తుంది. అది నిజం, మేము అది ఒప్పుకుంటాం గురువు. కానీ ఈ అమ్మాయి అలా వచ్చిందని అనకూడదు, చాలా తప్పు. ఆ అమ్మాయిని మనం హత్య చేసే రైట్స్ లేవు. శరీరం కోసము లేకపోతే డబ్బులు సంపాదించడానికి వచ్చిందని అంటే వాళ్ళ అమ్మా నాన్న అలా మొత్తుకోరు. ఒకవేళ ఆ అమ్మాయి మీరు అన్నట్టుగా అలాంటి తత్వమే ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఇంటికి దగ్గరలోనే పెట్టుకొని ఏదో చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు కదా. నేను ఎందుకు ఆ అమ్మాయిని మేము ఎప్పుడు తప్పు పట్టడం లేదు, అమ్మాయి మేము చాలా సపోర్ట్ చేయడానికి ముందున్నాం. అమ్మాయిని మార్చడానికి కూడా మేము అందరం ముందుకు వచ్చి మాట్లాడే అంత వ్యక్తిత్వం అంటే అందరినీ తీసుకొని వచ్చి అమ్మాయికి సపోర్ట్ చేద్దాం. కానీ ఆమె ఎందుకు అంత చదువుకొని అంత తెలివి ఉన్నటువంటి వ్యక్తి, అమ్మాయి కూడా మీడియాలో చేసినటువంటి వ్యక్తి, ఏదో యాక్టర్గా చేసిందని చెప్పి చెప్తున్నారు. సో ప్రతిదానికి తల్లిదండ్రులతో షేర్ చేసుకునేటువంటి అమ్మాయి ఈ రోజు ఆ సిచ్యువేషన్లో పేరెంట్స్ని చూస్తూ ఉంటే అమ్మాయి ఎందుకు స్పందించలేకపోతుంది అనేది నా క్వశ్చన్. వాస్తవం. ఆ స్పందన అనేది పరమాత్ముడి ఆజ్ఞ అమ్మ. తొండలు ముదిరితే ఏమైతే తల్లి ఉసరవెల్లిలో అవుతాయి. తొండలు ముదిరితే ఉసరవెల్లిలో అవుతాయి. శాస్త్రం ఉందా? అవును. దూరపు కొండలు నునుగుపు అంటే ఇంకా దగ్గర పోతే తెలుస్తుంది. ఇంకా అమ్మాయి కొన్ని తెలుసుకోవాలి, అప్పుడే తెలుస్తాయి కదా విషయ వివరణ. మీడియా ఛానల్లో నేను పిలుస్తాను కదా. నేను ఆ అమ్మాయిని శారీరకంగా అని మాట్లాడడానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది, నేను చెప్పగలుగుతా. చెప్పండి. శ్రీనివాస్ గారికి అఘోరి మాతకు ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు అంతమంది ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ మమ్మీకి ఒక గోల్డ్ చైన్ కొనియచ్చు. అలాంటిది చైన్లు కొనియకుండా వీళ్ళు ఇంట్లో పోయి కూలర్లు కొనిచ్చి ఆ బంగారం పెట్టడానికి రీజన్ ఏంటి? అమ్మాయి నచ్చందే పెడతారా ఒక వ్యక్తి? అదే వాళ్ళ తల్లికి కూడా పెట్టొచ్చు కదా. ఈ తల్లిగా స్వీకరించినటువంటి వ్యక్తి వాళ్ళ కన్న తల్లికి పెట్టొచ్చు కదా. శ్రీనివాస్కి చెప్పాల్సిన విషయం ఇది. ఇష్టంగా ఇచ్చాడు అనేది ప్రభు. నేను చెప్పింది శ్రీనివాస్ ఇదే. నిర్ణయం తీసుకుంటూ కానీ ప్రయాణం చేయనికి వస్తలేదు అంటున్నాను. ఇప్పుడు వీరన్నది వాస్తవం. గమ్యం కరెక్ట్ లేదు. ఇప్పుడు గమ్యం ఉంది కానీ ఈయన ప్రయాణం బాగాలేదు. ఇప్పుడు చూడు గోల్స్ ఇచ్చానంటాడు, వాళ్ళ అన్న అంటాడు నేను ఇప్పించా అంటాడు, అది ఆడియో కాల్లో నేను ఇప్పించా అంటాడు, ఎవరు ఇప్పించారు, ఇవన్నీ ఎలా అయిపోయినాయి అంటే
ఆ వేసుకున్న దుస్తులని దూరం ఉన్న వాళ్ళందరూ ఓరి అమ్మ వీళ్ళకే ఇంత ఉన్నదంటే దొంగ సాములు ఉన్నారా వీళ్ళందరూ అనేది వచ్చింది ఒక క్వశ్చన్. ఈ అమ్మాయికి చైన్ ఇప్పించాడు అంటే ఇష్టంగా ఇప్పించిండొచ్చు. ఇక్కడే అసలైన విషయం దాగుంది. ఆయన హట్ అవుతాడు. ఏ వ్యామోహం లేనివాడే అఘోర. మరి బంగారం మీద వ్యామోహం ఉన్న వాళ్ళు సాధువులు అవుతారా? కారు కదా. అఘోరాలు అంతకన్నా గారు. కామం, దుఃఖం, బాధ, నష్టం, ఇష్టం, ఆనందం, కామ కోరికలు కానీ, మద్యం, మత్తు, ఇవన్నీ తీసుకున్నాయన్నీ మానవ శరీరం. ఇవన్నీ కప్పుకోవడానికి మనం దుస్తులు వేసుకుంటాం. ఇదొక వర్షన్. ఇవన్నిటి వదిలేసి నల్ల దుస్తులు వేసుకున్నవాడే అఘోర కదా. అంటే ఇవన్నీ వేసుకొని మనము దాచిపెట్టేయడానికి దుస్తులు వేసుకుంటాం. అంటే ఇవన్నీ ఘోరమైన లోపట ఉండి వాటిని కప్పుకుంటాం. ఇది ఘోరం. లోపట ఏమీ లేకుండా నిమ్మలంగా, నిష్కలంగా, నియమ నిబంధనలతోని శాస్త్రాన్ని పాటించేసి ఎన్నో శస్త్ర విద్యలను ఉపయోగించి సమాజ బాగు కోసం అని పనిచేసే వాళ్ళు అఘోర. అంటే వాళ్ళకి లోపల ఏముండదు, బయట ఉండదు కాబట్టి వాళ్ళు అఘోరం. మనందరము కుళ్ళు కుతంత్రాలన్నీ క్యారీ చేయడం వల్ల మనం ఘోరం. ఇదే ఎంత ఘోరంగా ఉన్నావురా నాయన అనేది వచ్చేది మానవ శరీరాలకి. ఇన్ని ఘోరాలని మనం దాచిపెట్టి కప్పేసుకుంటాం. తెల్లటి బట్టలు వేసి, జీన్స్ టీషర్ట్లు వేసి, మంచి పట్టు సీరియల్ కట్టి, లోపలైతే కుతంత్రాలేగా మానవ శరీరంలో. అలాగా అఘోరాలకి ఉండవు కాబట్టి వాళ్ళు అఘోరాలు. మీరు అఘోరి మాత శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన అఘోర కాదు, శ్రీనివాస్ మాత్రమే. అఘోర సాధన కోసం తిరుగుతున్నాడు. త్వరలో నన్ను కలుస్తా అన్నాడు. నేను కలుస్తా. కలిసి మీరు అన్నట్టుగా మీడియా ఛానల్ అందరికీ ఒక గట్టి స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా అంటే ఎక్కడ శ్రీనివాస్ గురించి ఈ చాప్టర్స్ అమ్మా క్లోజ్ అవుతుంది అసలు. నిన్నగాక మొన్న అమీన్పూర్లో 3 పిల్లలు చనిపోతే ఒక రికార్డు లేదు మీది. మొన్నగాక నిన్న ఏదో కాలేజీ నుంచి వస్తుంటే ఒక అమ్మాయిని ఎత్తుకపోయిన ఆటో వాడి గురించి రికార్డు లేదు మీది. మర్డర్ చేసిరని ఏదో చేసిన రికార్డు లేదు మీది. చైతన్య విద్యాలయాల్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ రికార్డు లేదు మీది. నారాయణలో ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్తో చచ్చిపోతారు, రికార్డు లేదు మీది. ఎందరో 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 న్యాయం కోసం ఎదురు చూసి ఇట్లా కడప కొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళ విషయంలో ఛానలైజేషన్ లేని మనము ఏ ఛానలైజేషన్ చేస్తున్నాం చూడండి. అంటే అఘోరి గురించి మాట్లాడద్దు అంటారు. ఎందుకు మరి మనకు టాపిక్ చాలా ఆయన ప్రయాణం చేయనియండి కదా. అంటే వదిలేసేయండి అంటారు. మీరు ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అట్లా కాదు, మిగతా ఎన్ని విషయాలు ఎందుకు చెప్తలేరు మీరు? అన్ని ఛానల్స్ లో వస్తూనే ఉంటాయి గురువు గారు. ఏమొస్తున్నాయి? మీరు ఇప్పుడు నన్ను పిలిచారు. అలాగా నిజంగా ఆ భాగ్యులని నిజంగా ఈరోజు నాకు పొద్దున కాల్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి 2 అబార్షన్లు చేపించి 3వ అబార్షన్ చేపిస్తా అంటే ఆ అమ్మాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవని చెప్పి ఆ అమ్మాయి ఆపింది. కొడుకు పుట్టిండు. ఈయన గారు నేను ఊరికి పోయి వస్తా అని ఊర్లో పెళ్లి చేసుకుని అక్కడ కొడుకు కన్నాడు. ఒక కొడుకు కనేసిన తర్వాత ఈ అమ్మాయి తెలిసింది కొడుకుని కన్నాను. అక్కడో కొడుకు ఇక్కడో కొడుకు. ఈ అమ్మాయి పోతే ఆయన పెళ్ళామీనని చెప్పుతూనే కొట్టింది. నువ్వు నా భర్తని అట్లా ఇట్లా అంటావు అని హక్కు లేదు. చూసావా? ఆ అమ్మాయి న్యాయం ఎవరు చేస్తారు తల్లి? త్రిశూలం మీద ఆన. త్రిశూలం అంటే సమాజం. అలాంటి అమ్మాయిలు ఎంతమంది ఈరోజు రోడ్ల మీద ఉన్నారు తెలుసా తల్లి? 10 నిమిషాలు శారీరకంగా గర్భవతిని చేసేస్తావు నమ్మి ఆడస్త్రీ ఎవరైతే స్త్రీలు అమ్మ నాన్నల ముందే దుస్తులు మార్చుకోవడానికి సిగ్గుపడతారు. అమ్మ ముందు లేకపోతే మన ఇంట్లోని మన చెల్లె అక్క ఉంటేనే సిగ్గుపడతారు. అలాంటిది నీ ముందు దుస్తులన్నీ వదిలిపెట్టి శరీరం అంతా అప్పచెప్పితే నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటుంది ఈ సమాజం లేడీస్ని కదా. మరి అలాంటి లేడీస్ నిర్ణయాలు ఛానలైజేషన్లో చెప్తే ఒక్కొక్కడికి దిగాలి కదమ్మా, భయం పట్టాలా. మరి అలాంటి వాళ్ళకి న్యాయం చేయమని ఛానలైజేషన్లో ఎల్లూరు శ్రీనివాస్ అంతలో ఆయనంతలో వీడియోలు చేసి వస్తున్నాడు కదా, మనం ఎందుకు పెకిలించాలి? అది నేను చెప్తాను తల్లి. ఇదంతా జరిగేదంతా ఆయన స్వతహాగా వెళ్ళి తీసిన వీడియోల గురించి ఎవరు స్పందించలేరు గురువు. మరి మీరు ఇప్పుడు స్పందించారు? ఓకే, వాట్ అబౌట్ ఎర్లియర్ డేస్ వాట్ యూ పీపుల్ డిడ్ ఇన్ 8 months బ్యాక్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 8 months బ్యాక్. నేను మాట్లాడినా, నేను స్పందించిన, నేను ఇంటర్వ్యూ కూడా చేసిన. అప్పుడు కొన్ని చేసి వదలొచ్చు కదా. చికెన్ తింటాడు, గ్యాస్ పొయ్యి తింటాడు, ఇది తింటాడు, ఇవన్నీ. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది గురువు గారు. ఆ ఘోరి అనే వ్యక్తి అసలు జనాల్లో సంచరించడానికే వాళ్ళు రారు. అలాంటి వ్యక్తి బట్టలు లేకుండా జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు ఎట్లా వింతగా చూస్తారు అనే దాని గురించి మీరు ఏం చెప్తారు? మరి ఆయన వింతనే కదా, అప్పుడు వింతే కదా. సో ఇప్పుడు మనం ఇంతమంది జనాలం హైదరాబాద్ లో తిరుగుతాం, అట్లా బట్టలు లేకుండా ఇంతవరకు ఎవరైనటువంటి వ్యక్తులు తిరిగారా? లేరు. మరి తిరగలే, పిచ్చోడు తిరిగిరు. మరి వాడు పిచ్చోడా? వాస్తవం. సో నిజం చెప్పండి. పిచ్చోడు తిరిగిండు కదా, ఆయనకి ఏం తెలియదు, అన్ని తెలుసు. ఏం తెలియదు అని ఎట్లా అనుకుంటారు? అమ్మాయినే పట్టుకొని పోయినటువంటి వ్యక్తి తెలియదని ఎలా అంటారు? మీరు మొత్తం వినలేరు. పిచ్చోడు తిరిగిండు కాబట్టి వాడు పిచ్చోడు. అంటే పిచ్చోడు గురించి అంటున్నాను నేను, శ్రీనివాస్ పిచ్చోడు అంటలేను. శ్రీనివాసు అన్నీ తెలిసి తిరుగుతున్నాడు కాబట్టి నిద్రపోయేటోని లేపగలుగుతామా మనం? లేదు.
లేపగలుగుతాం, నిద్రపోయటం లేపగలుగుతాం కదా. ఇప్పుడు నిద్రపోయే కొంతమంది లేపినా లేవరు కదా నీళ్ళు పోయాలి. ఆ కుంభకర్ణులు వేరా, నీళ్ళు పోసినా లేస్తాడు కదా. నేను అనేది ఏంటంటే అమ్మ, నిద్రపోతున్నట్టు నటిస్తున్నాం అని లేపలేము. ఓకే, ఇప్పుడు నటిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు శ్రీనివాస్ అన్ని అఘోరి తెలిసి శ్రీనివాస్ అన్ని తెలిసి చేస్తున్నప్పుడు మీరు అడ్డుకోరు, అడగరు. సో థ్యాంక్ యూ. బట్ ఈ రోజు అయితే అఘోరి మాతగా ఉన్నటువంటి అలియా శ్రీనివాస్ గారి గురించి అయితే మాట్లాడడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే మీరు అందరు చూస్తూనే ఉన్నారు కాబట్టి. సో రిక్వెస్ట్ అంటే మా తరపున, మా మీడియా తరపున అయితే కన్న తండ్రి వాళ్ళ పాపము వాళ్ళు ఏ వీడియోలో చూసినా కూడా ఏడుస్తూనే ఉన్నారు శ్రీవర్షిని. బట్ మీరు తెలుసుకొని పాపం మీ పేరెంట్స్ దగ్గరకు వచ్చి, సో ఒకవేళ వీలైతే మీడియా ముందుకు వచ్చి కూడా మీరు మాట్లాడి ఒక క్లియరెన్స్ ఇచ్చి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ ఎంత మంచి వ్యక్తి అయినా కూడా సనాతన ధర్మం కోసం పోరాడినా కూడా నేను వెళ్ళడం వల్ల అతను కూడా అఘోరి మాత తప్పుగానే పట్టడం జరుగుతుంది. మేము కూడా ఇలానే క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు దీన్ని ఏ ప్రకారంగా కూడా తప్పు పట్టకుండా మీకంటే ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చి మీరు మీ పేరెంట్స్ దగ్గరికి వస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధర్మాన్ని కాపాడాలి. మీడియా సోదరులందరూ కూడా చెప్పండి, నేను శ్రీనివాస్కి ఎప్పుడూ కూడా మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం కాదు. ధర్మశాస్త్రం ప్రకారంగా, ఇతిహాస పురాణాల ప్రకారంగానే మాట్లాడతాను. అమ్మాయిని ఇంటికి చేర్చి, అమ్మాయి వాళ్ళ అనుమతి వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఉండాలి. లేదు కుదరదు నేను ఇలానే చేస్తాను అని అంటే నేను కూడా ఎక్కడికి పడితే అక్కడికి దిగగలుగుతాం. చాలా కాల్స్ వస్తున్నాయి నాకు, చాలామంది చాలా విధాలుగా అడుగుతున్నారు. నేను చెప్పిన విషయం ఏంటంటే, ధర్మ ప్రయత్నంలో తల్లిదండ్రులను కూడా చేరండి. తల్లిదండ్రుల గౌరవం పొందిన తర్వాతనే సాధన ఇవ్వచ్చు. అలా కుదరదు, ఇలా చేయలేను, అలా చేయడానికి లేదు. కాబట్టి ధర్మ రక్షణలో మనందరం ఉండాలి. శ్రీనివాస్ కూడా తెలుసుకోవాలని కోరుతూ ఛానల్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ముఖ్యంగా శ్రీనివాస్ ఎక్కడ పోయిండు అన్న విషయంలో ఛానల్ వాళ్ళు ముందుకున్నారు. ఎందుకంటే ఏదో విధంగా శ్రీనివాస్ అయితే రక్షణలో ఉన్నాడు, ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా. ఎందుకంటే ఛానలైజేషన్లో వస్తున్నాడు కాబట్టి నువ్వు సేఫ్ జోన్లో ఛానళ్ళల్లో ఉన్నంత వరకు ఉంటావు స్వామి. కాబట్టి కొంచెం ఆచితూచి అడుగేసి ముందుకు వెళ్ళండి. పక్కన అమ్మాయి ఉన్నది కాబట్టి ఆ అమ్మాయికి 100 దోషులకి శిక్ష పడడం, ఒక నిర్దోషికి శిక్ష పడడం చాలా బలమైన నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ధర్మస్థాపన కోసం పనిచేయండి. నమః శివాయ.